నమస్తే అందరికీ, నా పేరు ననావత్ రాజు నాయక్. కాంగ్రెస్ ప్రభుత్వము డిసెంబర్ 7 నుంచి విజయోత్సవాలు నిర్వహించుకోవాలని చెప్పేసి వాళ్ళు నిర్ణయం తీసుకోవడం జరిగింది. నేను చెప్పేది ఏంటంటే, ఒక సామాన్య మానవుడిలాగా ఒక సామాన్య ప్రజానీకం తరపుకించి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి క్వశ్చన్ చేస్తున్నా, దీనికి సమాధానం చెప్పండి. మీరు ఇచ్చిన 6 గ్యారంటీలు క్లియర్గా ఇంప్లిమెంట్ చేసిరని చెప్పేసి మీరు విజయోత్సవాలు నిర్వహించుకుంటారా, లేక ఏదైతే అరకొరగా మీరు 200 యూనిట్ల కరెంటు 500 రూపాయల గ్యాస్ ఇచ్చినందుకు విజయోత్సవాలు నిర్వహించుకుంటారా, లేక మహిళలకు ఏదైతే 2500 రూపాయలు ఇస్తామన్నారు, చదువుకునే విద్యార్థులకు ఎలక్ట్రికల్ స్కూటీ ఇస్తామన్నారు, వృద్ధులకేమో 4000 రూపాయలు పెన్షన్ అన్నారు, వికలాంగులకు 6000 రూపాయలు పెన్షన్ అన్నారు, షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తామన్నారు. వీటిలో ఎన్ని నెరవేర్చిరని చెప్పేసి మీరు విజయోత్సవాలు నిర్వహించుకుంటారు? సమాధానం చెప్పండి. రైతులకు ప్రాపర్గా రైతుకు బోనస్ ఇచ్చారా? రైతు భరోసా 2 పంటలకు ఎగ్గొట్టిరు. రైతు బీమా సంపూర్ణంగా కాలేదు. మీరు రైతులను ఆదుకోకపోతే ఇప్పటిదాకా 560 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఫ్రీ బస్ తీసుకొచ్చిన తర్వాత ఆటో కార్మికులు 15 మంది చనిపోయారు, 20 మంది చేనేత కార్మికులు చనిపోయారు. గురుకుల పాఠశాలలో మీరు పెట్టే విషపు ఆహారం, పురుగుల ఆహారం తిని దాదాపు 90 మంది విద్యార్థులు చనిపోయారు. వీటన్నిటికీ సమాధానం చెప్పేసి ఏమి వెలగబెట్టిరు మీరు? ఈ తెలంగాణ రాష్ట్రంలో మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం పీకి కట్టగట్టిరో అది తెలంగాణ సమాజానికి మీరు ఆన్సర్ చేసి మీరు విజయోత్సవాలు నిర్వహించుకోండి. పోయిన సంవత్సరం ఎట్లాగో నిర్వహించుకున్నారు, ఐటమ్ సాంగ్లు పెట్టేసి. ఈ సంవత్సరం ఏం చేద్దాం అనుకుంటున్నారు? మీరు ఏది చేశారు? మీ వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రజలు వాళ్ళ ఇండ్లను కోల్పోయినందుక. హైదరాబాద్లో ఎంతమంది ఇల్లు కూలగొట్టారు మీరు? ఎంతమంది ప్రాపర్టీలన్నీ పేద ప్రజల యొక్క ప్రాపర్టీలు కూలగొట్టి జప్తు చేసుకున్నారు? ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఏడుస్తున్న దాన్ని మీరు విజయోత్సవాలుగా భావించి విజయోత్సవాలు నిర్వహించుకుంటారా? మీరు రైతులకు ఏం చేసిరు, విద్యార్థులకు ఏం చేసిరు ఒక్కసారి చెప్పి విజయోత్సవాలు నిర్వహించుకోండి. గత ప్రభుత్వంలో గురుకుల పాఠశాలలో సీట్ వస్తే తల్లిదండ్రులు మా పిల్లల భవిష్యత్తు చేంజ్ అయిపోతుంది, గురుకుల పాఠశాలలో సీట్ వచ్చిందని ఆనందపడేవారు. కానీ ఇప్పుడు గురుకుల పాఠశాలలో సీట్ వచ్చినాక పంపించాలంటే తల్లిదండ్రులు భయపడతా ఉన్నారు. ఎందుకంటే పిల్లలని బ్యాగ్ ఇచ్చి పంపించి రిటర్న్ సేవలుగా తీసుకొచ్చి తల్లిదండ్రులకు ఇస్తున్నారు. ఇంతమంది రైతులు చనిపోయారు, చేనేత కార్మికులు చనిపోయారు, విద్యార్థులు చనిపోయారు, ఆటో కార్మికులు చనిపోయారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి కానీ మంత్రివర్గం కానీ ఒక్కసారైనా ఒక విద్యార్థి కుటుంబానికి కానీ, ఒక రైతు కుటుంబానికి కానీ, ఒక చేనేత కార్మికుని కుటుంబానికి కానీ, ఒక ఆటో కార్మికుని కుటుంబానికి వెళ్ళి పరామర్శించడం జరిగిందా? ఏ మంత్రికి కాలు బెనికితే హాస్పిటల్ నిండిపోయేటట్టు పరామర్శిస్తారు. ఒక మంత్రికి జ్వరం వస్తే 5 రోజులు వచ్చి పరామర్శిస్తారు, దాని మీద రివ్యూలు నిర్వహిస్తారు. మరి ఇన్ని మరణాలు సంభవించిన ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక్కసారైనా రైతుల మీద కానీ, విద్యార్థుల మీద కానీ, కార్మికుల మీద కానీ ఒక్కసారైనా రివ్యూ నిర్వహించడం జరిగిందా? వీటన్నిటికీ సమాధానం చెప్పి రేవంత్ రెడ్డి గారు మీరు ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహించుకోండి. ఈసారి ప్రజాపాలన విజయోత్సవాలు ప్రతి ఊరికి మీరు ఒక ఆటోలను పంపించి బ్యానర్లు కట్టి పాటలు పెట్టి పంపిస్తారు. ఈసారి ప్రజాపాలన విజయోత్సవాల్లో ఏ ఆటోలు బ్యానర్లు కట్టుకొని పాటలు పెట్టుకొని ఊర్లలో పోటీ వస్తే తప్పకుండా రాళ్ల దాడి తప్పవన్న విషయాన్ని రేవంత్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాలి. ఈ తెలంగాణ రాష్ట్రంలో మీరు వచ్చినాక జరిగిన విధ్వంసానికి మీరు సమాధానం చెప్పి ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహించుకోండి.